ఆయన హృదయంలో ఎంత భారం ఉందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, అందరూ సెలబ్రేట్ చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడంట? వైల్ పీపుల్ వర్ సెలబ్రేటింగ్ హిమ్, హీ వాజ్ క్రైయింగ్ ఓవర్ దెమ్. వై? నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ద టైమ్ ఆఫ్ విజిటేషన్. అమ్మ, చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? ప్రభు మనల్ని దర్శించటానికి వచ్చినప్పుడు మనం పట్టించుకోము ఆయనని. ఆయన దర్శించటానికి వచ్చాడు. ఎంత గొప్ప మాట! నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక. ఎంతమంది, ఎన్ని మార్లు దేవుడు నిన్ను దర్శించాడో తెలుసా? ఎన్ని మార్లు నిన్ను సరిచేయటానికి దేవుడు నిన్ను దర్శించాడో తెలుసా? ఎన్ని మార్లు నీ ప్రవర్తన సరిచేయటానికి, నీ బ్రతుకును మార్చటానికి, నరకములో నుండి పరలోకములోకి నడిపించటానికి ఎన్ని మార్లు దేవుడు నిన్ను దర్శించినా కూడా పాపాన్ని ఎంచుకున్నాము మనము. దుఃఖపడ్డాడు. నేను నిన్ను దర్శించటానికి వచ్చినా కూడా నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను దుఃఖపడ్డాడు. అయ్యా, నేను వీళ్ళని దర్శించటానికి వస్తే వీళ్ళ మనసు నా మీద లేదంట అని దుఃఖపడ్డాడు. నేను దర్శించటానికి వచ్చాను, వీరిని బాగు చేయటానికి వచ్చాను, వీరు పాపము నుండి విమోచించటానికి వచ్చాను. అది వారు మనసులో. అమ్మా, ఒక రోజు రాబోతుంది, ఎన్నడూ ఆయన మనల్ని దర్శించకుండా వెళ్ళిపోబోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు దర్శిస్తాడో తెలుసా? మనల్ని తీర్పు దినము నాడు ఆయన మనల్ని దర్శించినప్పుడు కృపా కనికరము ఆయన ఎడల మనకి దొరకనే